ఆసక్తి. అంశం చెప్పండి అమ్మా. అదే ఈ రోజుల్లో, ఈ దినాల్లో మానవునికి దేని మీదో ఆసక్తి, ఆశ. ఒక్కొక్కరికి ఒక దాని మీద ఆసక్తి ఉంటుంది. పిల్లలకు చూడండి, వాళ్ళకు ఆడుకోవాలనే ఆసక్తి. లోకంలో పెద్దవాళ్ళని చూస్తే వాళ్ళకు ఒక రకమైన ఆసక్తి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానములైనటువంటి ఆసక్తి ఉంది. కానీ ఎవరికైనా దేవుని మీద ఆసక్తి ఉందా? ఇది మనం ఈరోజు ఆలోచించబోయేటువంటి ఒక మాట. దయచేసి మాకు తెలుగు రాదు అనే వాళ్ళు మాత్రం చేతులు ఎత్తండి. తెలుగు అర్థం కాదు. ఓకే సరే రైట్. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమార్థకరంగా, దేవుని యొక్క బిడ్డలముగా మనమందరము దేని ఎడల ఆసక్తి కలిగి ఉండాలా? ఏది మన ఆసక్తి? ఎక్కడ మన ఆసక్తి? ఎలాంటి ఆసక్తి? మీరేమి కంగారు పడకండి, త్వరగానే ముగిస్తాను. మీరేమి లేట్ చేయను. జాగ్రత్తగా ఒక అరగంట సేపు దేవుని వాక్యాన్ని వినండి. వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది. వాక్యం మీతో మాట్లాడుతుంది. వాక్యం మన జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తుంది. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రిక, 1 பேதுரு 3ஆம் அதிகாரம் 13ஆம் వచనத்தை நாம் எடுத்துக்கொள்வோம். పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యాన్ని దయచేసి మనం చదువుకుందాము. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయు వాడెవడు? ఏ విషయాల్లో అంట? మీకు లేకపోతే మీరు, మనము, మనందరము దేని విషయములో అంటే మంచి విషయముల మీద మనం ఆసక్తి కలిగి ఉండాలటండి. ఏ విషయాల మీద అంటే ఇప్పుడు మంచి విషయాల మీద మనల్ని ఆసక్తి చూపించమన్నాడంటే ఈ లోకములో ఉండే మనుషులకు చెడ్డ విషయాల మీద కూడా ఏముందని అర్థం? ఆసక్తి ఉందని అర్థం మనకు తేలిపోతుంది. చెడ్డవి ఏవేవి ఉందో ఆ చెడ్డ కార్యాలలో, చెడ్డ విషయాలలో కూడా వారు ఆసక్తి చూపించేటట్టు కనబడుతుంది. తమిళ్ என்ன போட்டிருக்குங்க? ஆசக்தி என்ற வசன கொஞ்சம். நீங்கள் நன்மையை பின்பற்றுகிறளானால் உங்களுக்கு தீமை செய்கிறவன் யார்? ஆனால் ஆசக்தி என்ற வேர்டு இல்லை தமிழில். ஆனால் தெலுங்குல పక్కాగా ఉంది. ఆసక్తి మంచి విషయాల మీద, ఆ నన్మయే పిన్పట్టుగలని சொல்லி பார்க்கிறோம். அதில் తమిళ అంటే మంచి విషయాలను వెంబడించే వాళ్ళని చెప్పింది తమిళ బైబిల్లో. ఇక్కడ మనం చూస్తున్నాం తెలుగు బైబిల్ ప్రకారంగా మనం చూసినప్పుడు ఒక దేవుని బిడ్డలుగా ఉన్నవారు ఏదైతే దేవునికి ఇష్టమై ఉందో, దేవునికి ఏదైతే నచ్చుతుందో, దేవుడు ఏదైతే ఆశపడుతున్నాడో, దేవుడు తన యొక్క బిడ్డల మీద ఎంత ఆశ కలిగి ఉన్నాడో అలాంటి వాటి మీద మనమందరము ఆసక్తి కలిగి ఉండాలట. అటువంటి వాటి మీద ఏం చేయి ఉండాలా? ఆసక్తి కలిగి ఉండాలా మంచి విషయాల మీద. ఏది మంచి విషయాలు ఏదో కొన్ని చెప్పండి చూద్దాం. ఏదైనా మంచి విషయాలు ఏదైనా ఉంటే మంచి విషయాల మీద ఆసక్తి చూపించమన్నాడు. మీకు ఏదైనా తెలిసిన మంచి విషయాలు కొంచెం చెప్పండి చూద్దాం. ఏదైనా விஷயம் இருந்தால் சொல்லுங்கள். நல்ல காரியங்க, நம்ம எதெல்லாம் பின்பற்றணுமோ அதை சொல்லுங்களேன் பார்க்கலாம். మాకు తెలిస్తే కదా, వచ్చినావు కదా ఏదో ఒకటి చెప్పేసిపో అంటావా? మీరే ఆలోచించండి కొంచెం. ఏది మంచి విషయాలు ఏదైనా చెప్పండి. సరే, కనీసం చెడ్డ విషయాలైనా ఏదైనా చెప్పండి. ఒన్నమే இல்லை. హల్లెలూయా. ఇట్లా మంచి చెడ్డ తెలియదా? రెండు తెలియకుండా ఉండారనమాట. నా ప్రియ దేవుని బిళ్ళారా, మంచి విషయాలు అంటే ఏమున్నాయి నాన్న? ఏదినైనా మంచి ఏది చెప్పండి.
దేవుని వెతికేది మంచిది కాదా? ప్రార్థన చేయడం మంచిది కాదా? బైబిల్ చదవడం మంచి విషయం కాదా? స్తుతించడం మంచి విషయం కాదా? దేవుని ఆరాధించడం మంచి విషయం కాదా? సువార్త, నలుగురికి సువార్త చెప్పడం మంచి విషయం కాదా? దీనులను, దరిద్రులను పరామర్శించేటప్పుడు అది మంచి విషయం కాదా? బీదలకి సహాయం చేయడం మంచి విషయం కాదా? నలుగురికి అన్నం పెట్టడం మంచి విషయం కాదా? గుడ్డలు లేని వారికి బట్టలు పెట్టడం మంచి విషయం కాదా? ఇన్ని ఉంటే ఒకటి కూడా చెప్పనన్నారు మీరు. ఇంకా చెప్తుంటే చాలా ఉన్నాయి మంచి విషయాలు, ఎన్నో మంచి విషయాలు ఉంది కదా. ఏవైతే మంచి విషయాలు ఉన్నాయో ఆ మంచి విషయాల మీద మనమందరము ఆసక్తి కలిగి ఉండాలా అని వాక్యములో చెప్పబడుతుంది. అలాగాని మీరు మంచి విషయాల మీద ఆసక్తి కలిగి ఉంటే ఎవ్వరు మీకు ఏ హాని చెయ్యరు, హాని చేసే వాళ్ళు ఉండరు. అదే దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇప్పుడు సర్వసాధారణంగా మనుషులు మంచి విషయాల మీద ఆసక్తి కలిగి ఉన్నారా, చెడ్డ విషయాల మీద ఆసక్తి కలిగి ఉన్నారా? ఏది నీ ఆసక్తి? మన యొక్క ఇది దేని మీద నీ ఆసక్తి? ఈరోజు ప్రార్థన ఉంది, ఆసక్తి కలిగిన వాళ్ళు కొంతమంది వచ్చారు. ఆయనేమో పాపం బాధపడుతున్నాడు. இது சும்மா பாருங்களேன், போயிட்டு வீட்டாண்ட எல்லாம் சும்மா தான் டிவி பார்த்துட்டு இருக்காங்க, சீரியல் பார்த்துட்டு இருப்பாங்க, இல்லை எங்கே காலத்தை கழிச்சுட்டு இருக்காங்க. ஒரு வேளை అదాది இந்த ఎలక్షన్ పీరియడ్ இல்லையா, పోతే ఒక 200 దొరికితే అది అనిపోయినాను అయ్యా అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఊరికి ఎందుకు ఉండేది, కష్టంగా ఉంది, అట్లా వెనకాల పోతే జెండా పట్టుకొనేసి ఒక 200 ఇస్తారయ్యా, బిర్యానీ పొట్లమైనా ఇస్తారయ్యా, వీటి మీద ఆసక్తి చూపించే వాళ్ళు లేకపోలేదు. ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో 3 రోజులు కూడికంటే 3 రోజులు ఉజ్జీవ సభలంటే ఏది ఉజ్జీవం, ఏది ప్రార్థన ఆసక్తి? ప్రార్థన మీద మనకు ఆసక్తి ఉందా? వాక్యం మీద ఆసక్తి ఉందా? స్తుతించడం మీద ఆసక్తి ఉందా? ఆరాధించే వాటి మీద ఆసక్తి ఉందా? సంఘం మీద ఒక ఆసక్తి ఉందా? సేవకుల మీద ఒక ఆసక్తి ఉందా? ఒక ఆసక్తి ఎక్కడా నీకు? ఆసక్తి ఉంటే పరుగులు పెడతావునండి, ఖచ్చితంగా పరుగులు పెడతాం. మంచి మంచి విషయాల మీద మనం ఆసక్తి కలిగి ఉండాలి. మనుషులందరూ చూడండి చెడ్డ విషయాల మీద ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు. తాగుబోతుడుకు చూడు, వాడు నిద్ర లేస్తే దాని మీదే ఆసక్తి కలిగి ఉంటాడు. బీడి తాగేవాడికి చూడండి కాసేపు కూడా ఉండలేడు, ఆపుకోలేడు, వాడికి తాగేంత వరకు వదలడు బీడి. ఇంకా చెడు అలవాట్లు ఏదైతే ఉన్నాయో వాటి మీద వాటి ఆసక్తి గొప్పగా మనుషులు చూపిస్తున్నారు. అందుకే వాళ్ళకి హాని జరుగుతూ ఉండేది. చూసారా, దాని సిగరెట్ మీద కూడా ఏమి రాసి ఉంటారు, ఇది తాగితే మీకేమి హానికరము అంటున్నారు అని మనం ఎంతగా రాసి ఉన్నారు. ఇది గుట్కాలు, పాన్ బరాకులు, ఆన్సులు, దీని మీద కూడా ఏం చేసి ఉంటారు, క్యాన్సర్ వస్తుందని రాసి పెట్టుంటారు, అది హాని కలగజేస్తుంది అని రాసి ఉంటారు. అయినా వాటి మీద ఏం చేస్తూ ఉంటారు, ఎన్నో యాడ్లు చూపిస్తున్నారు ముఖేష్ గారు. కాబట్టి వాళ్ళ భార్య 2 గాజులు అమ్ముకునిందని చూపించినా కూడా మనం ఏం చేయటంలా, ఈడ తినేసి అబ్బా కుయ్యోన అరుస్తూ ఉన్ని ఇవన్నీ మనకు చూపిస్తున్నా కూడా మన మారే పరిస్థితి లేదు, దాన్ని విడిచే ప్రసక్తే లేదు. దాని మీద ఆసక్తి ఎక్కువ చూపిస్తున్నారు. చెడు విషయాల మీద, చెడు కార్యాల మీద ఎంతో ఆసక్తిని చూపించేటువంటి వారుగా ఉన్న మనం ఎందుకు మంచి విషయాల మీద ఎందుకు ఆసక్తి చూపించము? నీకు కానీ ఆసక్తి ఉంటే, ఏ బిడ్డకైతే ఆసక్తి ఉంటుందో ఆసక్తి కలిగిన బిడ్డలు దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టరమ్మా. హల్లెలూయా. కాబట్టి ఆ ఆసక్తిని మనము, కొంతమందికి ఆసక్తి ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది తెలుసా? చెప్పండి చూద్దాం, ఎప్పుడు ఆసక్తి ఉంటుందో తెలీదా? రక్షించబడిన కొత్తగా దేవుని నమ్ముకున్నాం కదా, ఆ దేవుని నమ్ముకున్నప్పుడు ఉన్న ఆసక్తి ఇప్పుడుందా? దేవుడు అడుగుతున్నాడు మిమ్మల్ని, దేవుని బిడ్డలారా, ప్రారంభములో ఉన్న ఆసక్తి, ஆரம்பத்தில் இருக்கிறதான ஆர்வம் இப்போ இருக்குங்களா ஜனங்களுக்குள்ள? ரட்சிக்கப்படுவதற்கு நம்ம ஆண்டவர்கிட்ட வந்துடுறோம் இல்லையா? அப்போது எவ்வளவு ஆர்வமாக ஆண்டவரை தேடுவோம், எவ்வளோ ஆர்வமாக ஜெபிப்போம்,
எவ்வளோ ஆர்வமாக துதிப்போம், எப்படி ஆவியில் நிரம்புவோம், எவ்வளோ நேரமெல்லாம் ஜெபிப்போம், ஆண்டவருக்கு எவ்வளோ நேரத்தை ஒதுக்கி கொடுப்போம் என்றதை நம்ம பார்க்குறோம். ஆனால் இப்போ ఆర్వం இல்லை, ఒండ్రం இல்லை. ఇప్పుడు ఉందా అంటే మన జీవితంలో ఏమీ ఆసక్తి ఏమీ కనపడడం లేదు. ఉద్యమం ఎట్లా వస్తుంది? 3 రోజులు ఏమంట? సంఘ ఉద్యమ ప్రార్థన. ఆసక్తి ఉంటే నీకు ఖచ్చితంగా ఉద్యమం రగులుకుంటుంది. హల్లెలూయా. ఎవరికైతే ఆసక్తి ఉంటుందో, ఆసక్తి గలవారు ఎప్పుడు కూడా వారిలో దేవుని యొక్క ఉద్యమం మంటలు రగులుకుంటూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, సంఘంలో ప్రతి ఒక్కరూ ఆసక్తి కలిగి ఉండాలన్నదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటున్నది మనలో ఏం కనబడాలా? ఆసక్తి కనబడాలి. దేని మీద? మంచి విషయాల మీద. దేని మీద? మంచి విషయాల మీద. ఇప్పుడు ఆ మంచి విషయాల్లో దేవుని మందిరం కూడా ఒకటి ఉంది. ఏదది? దేవుని మందిరం మీద మనకు ఒక ఆసక్తి ఉండాలి నాయన. బైబిల్ గ్రంథంలో యోహాను రాసిన సువార్త, బైబిల్ గ్రంథాన్ని తెరచి యోహాను గారు రాసిన సువార్త అందరు తీసుకుందాం. 2వ అధ్యాయము 17వ వాక్యాన్ని దయచేసి చదువుదాం. யோவான் எழுதின சுவிசேஷம் 2వ అధ్యాయం 17వ వచనத்தை நாம் வாசிக்க கேட்போம். ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్టు జ్ఞాపకము చేసుకొనిరి. చూడండి, ఆయన శిష్యులంటే ఎవరు? ఆయనంటే యేసు ప్రభు. ఎవరు ఆయన? యేసు ప్రభు. ఆయనను గురించి శిష్యులు ఒకటి జ్ఞాపకం చేసుకున్నారు. ఏమిటి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నటువంటిది అంటే, యేసు ప్రభుకు ఒక ఆసక్తి ఉంది. ఆ ఆసక్తి, యేసు ప్రభుకున్న ఆసక్తి ఏంటంటే నీ ఇంటిని గురించిన ఆసక్తి అన్నాడంటే, ఎవరి ఇంటిని గురించిన ఆసక్తి అంటే దేవుని ఇంటిని గురించిన ఆసక్తి. హల్లెలూయా. ఎవరింటిని గురించింది? ఇప్పుడు దేవుని ఇల్లు లేదమ్మా, దేవుని ఆలయం, దేవుని యొక్క మందిరమే ఆయన ఇల్లు, ఇంకా మనమే ఆయన ఇల్లు. 2 గుర్తుపెట్టుకోండి. మనకి ఇల్లు అనగానే మనం కట్టుకున్నామే ఆ ఇల్లు గుర్తుకు రాకూడదు. దేవుని ఇల్లు ఎక్కువగా నీకేముండాలంటే గుర్తుండాల. యేసు ప్రభుకి దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఎక్కువగా ఉన్నది. అలా ఆసక్తి కలిగి ఉన్నాడు గనుకనే ఇప్పుడు ఎందుకు ఈ మాట రాయాల్సి వచ్చింది, వాళ్ళు ఎందుకు దాన్ని జ్ఞాపకం చేసుకున్నారు అని మనం కానీ ఆలోచిస్తే, వాళ్ళు అలా జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, యేసు ప్రభు పస్కా పండగకి యెరూషలేముకి వెళ్ళాడు. యేసు ప్రభుల వారు చెప్పండి నాన్న, ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేముకి. పస్కా పండుగ. ఆ పస్కా పండుగకి సమీపంగా ఉందని పండగకు కొంచెం ముందుగానే వెళ్దామని చెప్పి, పండగ అంటే ఎవరికైనా ఆసక్తి కదా, ఆశ కదా. ఎప్పుడప్పుడు క్రిస్మస్ పండుగ వస్తుందని ఆసక్తితో ఎదురు చూస్తాం కదా, బంధువులు రావాలంటే ఆసక్తితో ఎదురు చూస్తాం కదా. ఇలాగా ఎన్నో ఆసక్తులు. ఆయనకు ఒక పండుగ వస్తూ ఉంది, మనకు పస్కా పండుగ వస్తూ ఉంది. పస్కా పండుగ సమీపిస్తూ ఉంది కాబట్టి మనం యెరూషలేముకు ముందుగా వెళ్దామని చెప్పి వెళ్ళాడమ్మా. యేసు యెరూషలేమునకు వెళ్ళి అని రాయబడింది. అలా యేసు ప్రభుల వారు యెరూషలేముకి వెళ్ళి చూస్తే, నేరుగా ఆయన వెళ్ళడమే యెరూషలేములో ఆ వీధులకి, సంతలకి, ఆడ ఎడపాల నేరుగా చర్చికి వెళ్ళాడు. అక్కడ దేవాలయం ఉంది. సొలొమోను గారు కట్టించినటువంటి అద్భుతమైన దేవాలయం. ఆ దేవాలయం ఉంటే ఆ దేవాలయంలోకి వెళ్ళాడు. ఆ దేవాలయంలో వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో ఏం జరుగుతూ ఉందంట? 13, 14 వాక్యాల్లో, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండుట చూసి. ఇప్పుడు అక్కడ చర్చిలో ఏం జరుగుతోందంటే, మందిరంలో వ్యాపారం జరుగుతోంది నాయనా. ఆ చర్చిలో, యెరూషలేం చర్చిలో ఏం జరుగుతోంది? వ్యాపారం చేస్తున్నారు. ఏమేమి వ్యాపారం జరుగుతోందంటే, ఎడ్లు, గొర్రెలు, పావురాలు, రోకలు మార్చేవాళ్ళు.
ఇవి జరుగుతూ ఉంది. అసలు మందిరం అంటే మందిరంలో ఏం జరగాల? వాస్తవంగా ఏం జరుగుతూ ఉండాలా చెప్పండి నాన్న? ప్రార్థన జరుగుతూ ఉండాలా. ఈయన ఎంతో ఆశతో ఆసక్తితో వాళ్ళ ఊరు నుండి నజరేతు నుండో, లేకపోతే బేతనియా నుండో, లేకపోతే గలిలయ నుండో, లేకపోతే వేరెక్కడెక్కడ నుండో, ఒకవేళ ఆయన యాడున్నాడో వచ్చేసాడు మాడికి. హల్లెలూయా. ఇప్పుడు కానాలో పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెళ్తున్నటువంటి ఊరు అటు తరువాత అని రాయబడింది అక్కడ 12వ వాక్యములో. ఆయనను ఆయన తల్లియు ఆయన సహోదరును కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినాలు ఉన్నారు. ఇప్పుడు కపెర్నహూము నుంచి ట్రావెల్ అయి నేరుగా ఎక్కడికి వెళ్తున్నాడంటే యెరూషలేముకి వెళ్తున్నాడు. ఏమంటే పస్కా పండుగ వస్తుంది. పండగకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉంటుంది. ఆరాధన జరుగుతుంది, స్తుతి జరుగుతూ ఉందో, వాక్యం చెప్తున్నారు, లేకపోతే ఏం చెప్తున్నారో చూద్దాం, ఎంతో ఆసక్తితో కలుసుకుందామని వెళ్తే ఆయన ఆశలన్నీ అడిగే ఆశలు అయిపోయిందమ్మా. అక్కడ ఏం జరుగుతుందంటే ఈయన అనుకుంటూ వచ్చింది ఒకటి, అక్కడికి వచ్చి చర్చిలో వచ్చి చూస్తే చర్చిలో జరుగుతున్నది ఒకటి. చూసారమ్మా ఏం జరుగుతోంది? మందిరంలో అంటే వ్యాపారం జరుగుతోంది. చర్చిలో తీసుకొచ్చి ఎద్దులు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఎద్దుల వ్యాపారం సంత అనుకున్నారు. గొర్రెల వ్యాపారం జరుగుతోంది. రోకలు మారుస్తున్నారు. పావురాలు తీసుకొచ్చి పిచ్చుకలు తీసుకొచ్చి అమ్ముతున్నారు. కడుపు మండి పూడ్చింది మా ఆయనకి. ఎవరికి? యేసు ప్రభుకి. మన మందిరంలో లేదు. కొన్ని మందిరాల్లో చూడండి, మందిరంలోనే వ్యాపార స్థలంగా మార్చేశారు. ఇక్కడ ఉందో లేదో తెలియదు కానీ చర్చికి వచ్చేవాళ్ళు, దయచేసి ఎవరైనా ఒకలాంటి వాళ్ళు ఉంటే నన్ను తప్పుగా అపార్థం చేసుకోవద్దండి. నాకు ఎవరి గురించి ఏం తెలియదు, ఆయన కూడా నాకేం చెప్పడం లేదు, కానీ దేవుని కృపను బట్టి చెప్తున్నా. చర్చిని వ్యాపార స్థలంగా, వ్యాపార కేంద్రంగా మార్చుకున్న వాళ్ళు చాలామంది. దానివల్ల చర్చిలో చాలా ప్రాబ్లాలు వచ్చాయి. ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు స్త్రీలు ఉన్నారు కదా, గొడవలు వచ్చిన సంగతి మధ్యస్థాలకు మేము వెళ్ళాం ఆ చర్చిలో. ఏమంటే ఒక విశ్వాసి చీరల వ్యాపారం పెట్టింది. ఏం వ్యాపారం? ఆ చీరల వ్యాపారం ఎక్కడ పోతే బాగుంటుంది అనుకునేది. క్రిస్మస్ సీజన్ అది. పట్టు చీరలు ఎక్కడ నేస్తారు, నేసే చోటే తీసుకొచ్చింది ఆమె. తీసుకొచ్చి చర్చిలో అమ్ముతాం. ఎక్కడ? చర్చిలో. తీసుకున్నారు అందరూ, నువ్వు నేనా అని పోటీ వేసుకొనేసి తీసుకున్నారు. తీసుకున్న వాళ్ళు క్రమంగా డబ్బులు ఇచ్చుంటే బాగున్ను. వారానికి కడతానన్నోళ్ళు, నెలకు కడతానన్నోళ్ళు, ఏదో ఇన్స్టాల్మెంట్లో కడతానని తీసుకున్న వాళ్ళు తీసుకునేసినారు. డబ్బులు గట్ల సరిగా ఇప్పుడు వీళ్ళు గొడవలు రచ్చలేసుకున్నారు. పాస్టర్ అయ్యకి తీసుకొచ్చి ఆ న్యాయాన్ని చెప్పారు. అయ్యా ఏమో డబ్బులు ఇవ్వటం లేదు. పాస్టర్ గారు కొన్ని రోజులుగా ఒక విశ్వాసి రాలేదంటే, ఎందుకు మా రాలేదంటే, నేను పోతే ఆమె డబ్బులు అడుగుతుంది, అందుకే నేను రాలేదని నిలిచిపుచ్చింది ఆమె. చూసినామా? వీళ్ళు వ్యాపారాలు పెట్టుకునేసి, వీళ్ళు లావాదేవీలు తీసుకునేసి, వీళ్ళు కలిసి ఉండి, వీళ్ళు కొనుక్కునేది ఒకరు, ఇచ్చింది ఒకరు, తీసుకున్నది ఒకరు. కర్మగాలి కడుపు గాలేదు ఎవరంటే మేము. వీళ్ళు కొట్లాడుకొని వీళ్ళు నిలిచిపోతారనమాట. చెప్పేంత వరకు మాకు తెలీదు. ఎప్పుడో ఇచ్చుకొని ఉంటారు, ఎప్పుడో పుచ్చుకొని ఉంటారు, ఎప్పుడు తీసుకొని ఉంటారు. కొంతమంది చర్చకు వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు వడ్డీకి తీసుకునేస్తారు. కొద్ది రోజుల తర్వాత ఆ సిస్టర్ రాదు, తీసుకొని ఉంటుంది. ఆ సిస్టర్, ఆ బ్రదర్ రాడు. ఏం రాలేదంటే అప్పుడు ఆమె వస్తుంది, పాస్టర్ అయ్యా ఆ సిస్టర్, ఆ బ్రదర్ ఏం రావటం లేదంటే, ఏమో తెలియదు మా చాలా రోజులు, అది నా దగ్గర డబ్బులు తీసుకొని నిలిచిపోసింది పాస్టర్ అని అప్పుడు చెప్తుంది అనమాట. అప్పటి వరకు మాకు తెలియదు, ఎప్పుడు ఇచ్చుకున్నారు ఎప్పుడు పుచ్చుకున్నారు తెలియలే. చూసారా ఎంత భయంకరంగా మందిరాన్ని దేనికి వాడుకుంటున్నారంటే, వ్యాపారం. మందిరాన్ని దృష్టిలో పెట్టుకున్నారు, మనుషులను దృష్టిలో పెట్టుకుంటారు. ఇప్పుడు తెస్తే వ్యాపారం బాగా అయిపోతుందని వ్యాపార కేంద్రంగా మార్చేస్తారు. కొంతమంది కట్షీపులు అమ్ముతున్నారు, కొంతమంది ప్రేయర్ ఆయిల్ అమ్ముకుంటున్నారు. వ్యాపార కేంద్రంగా మారిపోయింది కదా నాన్న. కొంతమంది ప్రవచనాలు, కొంతమంది నేను విన్నాను, ప్రవచనాలు చెప్పి డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు, సేవకులుగా ఉండేవాళ్ళు కొందరు ఉన్నారు. నీకు చేతబడి ఉంది, నేను ప్రార్థన చేస్తా, బాగా అయిపోతుంది, 10,000 పెట్టాలి నువ్వు అని అడిగి తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది. ఇదేంటిది వ్యాపారం అని అన్న?
మందిరాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేశారు. నా దేవుడు ఎంత బాధపడి ఉంటాడు, ఎంతో ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది భయంకరంగా. ఎవరికి? యేసుప్రభుల వారికి. మా చూసినాడా, ఆడ ఈడ కొన్ని తాడులు ఉంటే ఎత్తుకున్నాడు, కూర్చొని నెమ్మదిగా జాటి ఒకటి ఏం చేసినాడు, బాగా ఆయనే చేసినాడంట. ఇప్పుడు చూడండి, త్రాళ్లతో కొరడాలు అంటే ఒకటి కాదు, ఎందుకంటే ఒకటి చేస్తే ఒకటి కానీ కొట్టి అది చినిగిపోతుందేమో, వీళ్ళని కొట్టాలా వీళ్ళని, దీన్ని అందరిని. కాబట్టి కొరడాలు అన్నాడు, ఒకటి కాదు, అది కొరడాలు చేసి ఇప్పుడు గొర్రెలను ఎడ్లన్నిటినీ ఏం చేసినాడంట, అన్నీ లేకపోతే మామూలుగా పోదు కదా, వాటన్నిటిని తోలేసి, ఒకవేళ నేను అనుకుంటా ఆవులను గొడ్లను లేకపోతే మేకలను కొట్టినాడో మనుషులను కొట్టినాడో తెల్ల. దేవునికి స్తోత్రం. ఆయనకు వచ్చిన ఆత్రానికి అంత కోపం వచ్చేసింది ఆయనకి, కొట్టినాడంట. నిజంగా మేము కూడా కొన్ని జాటీలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుందేమో. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుని యొక్క మందిరాన్ని, ఆరాధన స్థలాన్ని, ప్రార్థన స్థలాన్ని, దేవుని మహిమ దిగి వచ్చే స్థలాన్ని, దేవుని ప్రసన్నత నిండిపోయిన స్థలాన్ని, దేవుని యొక్క సన్నిధిని అనుభవించవలసిన స్థలాన్ని, దేవుడు నీవు ఒక్కటిగా మీట్ అయ్యే స్థలాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేస్తుంటే, దిగో ఆయన అడుగుతున్నాడు, నా మందిరాన్ని మీరేం చేసి, ఇంకొక చోట రాయబడింటే, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది. ఏ మందిరం కనబడాలా? అయితే ఆ ప్రార్థనా మందిరాన్ని మీరు ఏం మార్చేశారంటే దొంగల గుహగా మార్చేశారు. ఎట్లాంటి గుహలుగా? అందుకే కోపం వచ్చేసింది. కోపముతో ఇవన్నిటిని కొట్టి, కొరడాలతో కొట్టి అన్నిటిని ఏం చేశానంట, దేవాలు తోలివేసి, రూకలు మార్చువారు రూకలు చల్లివేసి, వారి బల్లలను పడదూసి, పావురములములు వారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. నా తండ్రి ఇల్లు. దేవుని మందిరం ఎవరి ఇల్లు నాయన? పరలోకమందున్న తండ్రి యెహోవా ఆయన ఇల్లు మా ఇదే. మీరేమనుకుంటున్నారంటే జీవా పాస్టర్ది చర్చి, పాస్టర్ అమ్మది చర్చి అని మీరు అనుకుంటున్నారు. అమ్మా, ఇది మందిరమే, కానీ దేవుని ఇల్లు ఇది. ఇది ఏమిది? దేవుని ఇల్లు. గుర్తుపెట్టుకోండి, దేవుడు నివాసం చేసే స్థలం ఇది. ఆ దేవునికి చోటు ఇక్కడ నిండుగా ఉంటుంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలయాన్ని, దేవుని మందిరాన్ని ఎప్పుడు కూడా వ్యాపారపు టిల్లుగా చెయ్యకండి అని చెప్పి ఖచ్చితంగా తీసుకెళ్ళండి అని చెప్పి గద్దించాడు. ఇలా చేసినప్పుడు అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇమ్మీడియట్గా ఎవరు? శిష్యులు ఇది చూశారు. ఇది చూసి, ఓహో, నా ఇంటిని గుర్చిన ఆసక్తి. ఏమంటమా? నీ ఇంటిని గుర్చిన ఆసక్తి అనగా, నీ ఇల్లు అంటే ఎవరి ఇల్లు అంటే తండ్రి అయిన దేవుని ఇల్లు. ఆసక్తి నన్ను ఏం చేస్తుంది? భక్షిస్తూ ఉంది. భక్షించడం అంటే తమిళ్ என்ன போட்டிருக்குங்க, கொஞ்சம் தயவுசெய்து பட்சிக்கிறது. கொஞ்சம் உம்முடைய வீட்டை குறித்து உண்டான பக்தியில ஒரு வைராக்கியம், அந்த பக்தி வைராக்கியம் என்னை పట్టిక్கிறது என்று ఎయిదిరుக்கிறது. అప్పో లేఖనములలో రాయబడిన దాన్ని శిష్యులు గుర్తుపెట్టుకున్నారు. యారు రాదే తోలా గుర్చిపడవా, మందిరంలో మాట్లాడకూడదు. ఇబ్బంది. మా పిల్లల్ని అట్ట అరుస్తాను, మీరు తప్పుగా అనుకోవద్దు, నేను పాస్టర్ ఎట్ట అరుస్తున్నాడని. హల్లెలూయా. మీరు కూడా వినాలి వాక్యం చిన్నప్పటి నుంచే, దేవుని వాక్యాన్ని విని. కాబట్టి ఇది ఆడుకునే స్థలం కాదు నాన్న. దయచేసి దేవుని మాట వినండి. మీరు అందరూ దీవించబడి, మీరంటే దేవునికి చాలా ఇష్టం, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. హల్లెలూయా. 69వ కీర్తన దయచేసి తీసుకోండి. 69వ కీర్తన 13వ వాక్యంలో రాయబడినది. ఆ సంగతిని వాళ్ళు గుర్తు చేసుకున్నారు. 69వ కీర్తన తీసుకోండి అందరూ. యెహోవా నాన్న, సారీ నాన్న, 69లో 9 నాయన. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి
నన్ను సంగీతం 69వ సంగీతం 9వ వచనంగా నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్న మాట అక్కడ రాయబడి ఉన్నది కదా, ఆ మాటను తీసుకొచ్చి ఇక్కడ రాశాడు నన్ను. అది ఇప్పుడు యేసు ప్రభుకి దేని గురించిన ఆసక్తి? ఈ భూమి మీదకి వచ్చాడు, దేని మీద ஆசக்தி లేదు. ஆ பக்தி விஷயத்தில் ஒரு வைராக்கியமாக இருக்காருங்க. பக்தி விஷயத்தில் வைராக்கியமாக இருக்கிறவங்க யாருமே கூட இந்த மாதிரி காரியத்துக்கு ஒத்துக்கொள்ள மாட்டாங்க, யாரும் అంగీకరించ మాటాంగ. అదాదు ఉలగ కార్యங்களுக்காக யாரும் ఒత్తుకొల్ల మాటాంగ, ఎవరు అంగీకరించరు. కనుక నీవు నేను మనము దేవుని యొక్క విషయాలలో, మంచి విషయం అంటే దేవుని విషయాలలో ఆసక్తి కలిగి ఉండాలి. నేను మందిర విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఇప్పుడు మందిర విషయంలో ఇప్పుడు ఇది ఎవరి ఇల్లు అన్నాను? చెప్పండి నాన్న. రైట్. ఇప్పుడు దేవుని ఇంటిలో నీ ఆసక్తి భక్షించాలి. నిన్ను భక్షించడం అంటే భక్తి వైరాగ్యతలు అప్పుడే పొంగిపోయాను. ఇప్పుడు మన ఇంటిలో ఏమైనా కొరతగా ఉన్నది, ఏదైనా లేదు అంటే ఏం చేస్తాను అయినా చెప్పండి మీరే. நம்ம வீட்டில் ஏதாவது ஒன்று இல்லைன்னா என்ன பண்ணுறோம்? ఏం చేస్తాం మనం చెప్పండి? కొంచెం చెప్పండి మీరే. வாங்கிட்டு வந்துடும்ல. இப்போ ஏசப்பா வீடு, பிதாவாகியுடைய தேவனுடைய வீடு, இந்த வீட்டில் ஏதாவது குறையா இருக்குதான்னு பார்க்கணும். பார்த்து என்ன பண்ணணும்? நம்மள வாங்கிட்டு வந்து வைக்கணுமா வைக்கக்கூடாதுங்களா சொல்லுங்க. அது நீ ஆசக்தி. பாஸ்டர் ஐயாக்கு சொல்கிற முன்னாலே, ஐயா இது இல்லையா நம்ம சர்ச்சில், ஆண்டவருடைய வீட்டில் இது இல்லை, இது குறையா இருக்குது, நான் வாங்கி வரேன், நான் இதுக்காக உதவி செய்கிறேன் அப்படின்னு சொல்லி நாமே என்ன பண்ணணும்? அது பக்தி உள்ளவங்களுக்கு வர்ற யோசனைங்க. இது ஏதோ வந்தோமா போனோமா, ஐயா நாங்களே வெந்து போய் நொந்து போய் நோஞ்சாமா கோஞ்சாமா அப்படியே இருக்கோம், ஐயா அவங்களுக்காக ஜெபிங்க ஐயா. எத்தனை நாள்லாம் ஜெபிக்கிறதுங்க சொல்லுங்களா? నీవు దేవుని యొక్క మందిరమును గురించిన ఆసక్తి కలిగి ఉంటే, ஐயா இப்போ நம்ம என்ன பண்ணுறோன்னா, நம்ம வீட்டில் ஒரு வேலை இல்லை, அவங்க வீட்டில் இருக்கிறதுன்னா நம்ம வீட்டில் இல்லாததுன்னா நம்ம வீட்டில் கூட அது இருக்கணும் அப்படி ஆசைப்படுறேன் இல்லையா? அதே மாதிரி அந்த சர்ச்சில் இருக்கிறதுன்னா எங்கள் சர்ச்சில் கூட எல்லாம் இருக்கணும் அப்படின்னு சொல்லி நாம் என்ன பண்ணணும்? யோசிக்கணும், ఆలోచించணும். మనం కూడా ఏం చేయాలి? వాళ్ళ చర్చిలో ఉండేది ఏంటి, నా చర్చిలో ఉండలేంది అండి, నా చర్చిలో మా చర్చిలో కూడా అన్నీ ఉండాలా అని మనలోనే ఒక ఆసక్తి పుట్టాలి. నాయన నీళ్ళు లేదా తెచ్చిపెట్టి, చేపలు లేదా తెచ్చిపెట్టాలి, లేకపోతే మనం ఊడ్చేదానికి ఇది లేదా పొరక లేదా తీసుకొచ్చి పెట్టు. ఏ కార్యాలు లేవో అసలు చెప్పనే అక్కర్లేదు సేవకులకి. మనం పాస్టర్ అమ్మ వాళ్ళు చూసుకుంటారు, మనం వచ్చినామా పోయినామా, ఇదే అన్నమాట. ఏడికి పోతానా? పేతనకు వస్తా, ఇది చెప్పుకుంటూ తిరుగుతున్నామే కానీ ఏం చేశావు దేవుని కోసం, దేవుని నిమిత్తమై, దేవుని కొరకై? ఏది నీ ఆసక్తి? దేవుడు రోజు వచ్చి నేను అడిగేటప్పుడు నీ ఆసక్తి ఎక్కడ, ఎలా చూపించావు? ఆసక్తి కలిగి దేవుని కొరక ఏం చేశావు అన్నది విశ్వాసులైన మనం ఆలోచించాలి. చూడండి, నిజంగా నేను చెప్తున్నా, మా సంఘ బిడ్డలు ఎంతో గొప్పగా నన్ను ప్రేమించి, వాళ్ళ ఆలోచన ఏంటంటే, వాళ్ళ ఆలోచన విధానాన్ని మీకు చెప్తున్నాను. పాస్టర్ కూడా వచ్చారు, వాళ్ళు ఎంత ఆసక్తితో వాక్యాన్ని వింటారో వినండి. ఆ పిల్లలు కూడా ఎవరు అరవడానికి వెళ్ళలేదు, వాక్యం పోయేటప్పుడు అద్భుతంగా వినాలి. దేవుని యొక్క సన్నిధి పిన్ డ్రాప్ సైలెంట్ మూచిపోయి, ఎందుకంటే అంతగా ప్రశాంతంగా దేవుని సన్నిధిని అనుభవించాలి. చూడండి, మా సంఘ బిడ్డలు నన్ను అడగకునే, అయ్యా ఎక్కడైనా పోయాడంటే, ఎక్కడైనా ప్రార్థన, ఆ చర్చిలో అది ఉంది, మన చర్చిలో ఇది లేదు, ఇది చేద్దామయ్యా. అందరూ వాళ్ళే. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే వాళ్ళలో ఆ ఆసక్తి వాళ్ళలో ఉంది కనుక ప్రతిదీ కూడా ఒక్కరికన్నా, ఒక మందిరం కన్నా మన మందిరం గొప్పగా ఉండాలా అని ఆసక్తి మా సంఘ బిడ్డల్లో ఉంది నాయన. అందుకే నేను ఈరోజు ఇలా ఉన్నా. ఈరోజు నేను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండడానికి కారణం సంఘ బిడ్డల్లో ఉన్న ఆసక్తి నాన్న.
నేను గత దినము చెప్పానో చెప్పలేదు మీకు తెలియదు. ఈరోజు చెప్తున్నా వినండి. రోజు నా చేతిలో ఉన్న ఉంగరం నా బిడ్డలు ఇచ్చింది. ఎవరంటే ధనవంతులు కాదు, వాళ్ళు మీ చర్చలు బాగా ఉండే వాళ్ళు వస్తారేమో అందుకు ఇచ్చుంటారేమో అని మీరు అనుకోవచ్చు. లేని వాళ్ళే చేసిందంతా. వాళ్ళకున్న ఆసక్తి. నేను నా పెళ్ళిలో కూడా నాకు కానీ ఏమి గోల్డ్ గిల్డ్ ఏమి వేసుకొని లేదు. రైల్వే స్టేషన్లో సుండల్ విక్కిదంగా అమ్మ, అదావది విధవరాలు ఆమె జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. ఆమె ఇమ్మీడియట్గా ఏం చేసిందంటే, ఎంత అద్భుతం అంటే చావు బతుకులో ఉన్నట్టు ఎన్నో గుళ్ళు గోపురాలకు తీసుకెళ్ళి ఎంగంగా పూనమో ఎలా తెలియదు భయంకరమైన పేయి పొడిచిన ఆటి అమ్మ సావుకుల కొండ మిద్ది మీద నుంచి కూడా ఎగురు దూకేసింది. ఆ సైతాన్ వచ్చేసి కాలు కూడా ఇరిగిపోయింది. ఆ పరిస్థితిలో ఉంటే ఎన్నెన్ని గుళ్ళు అంటే 5 గుళ్ళన్నింటిలో పెట్టేసి వచ్చారు. ఎన్ని గుళ్ళకు పోయినా బాగవల తీసుకొచ్చారు. ప్రేయర్ వేసి ప్రార్థన చేసి ఆ రోజు ప్రభు ఆమెకు విడుదల ఇచ్చాడు. ఆమె ఏం చేసిందంటే, అయ్యా ఈ చేతులు గుండానే కదయ్యా నాకు ప్రార్థన చేసి నూనె రాశావు, నేను ఎప్పుడు మీకు గుర్తుండాలా, నా కోసం ఎప్పుడు మీరు ప్రార్థన చేస్తూ ఉండాలా, అందుకే ఇది తీసుకోండి అయ్యా అని చెప్పి ఆమె ఖజానా జ్యువెలరీలో తీసుకెళ్ళి అద్భుతంగా నీకేం నచ్చిందో తీసుకుంటే తీసిచ్చింది. ఒక 10 years అయిపోయింది. 10 years తర్వాత మళ్ళీ ఆమెకు ఆసక్తి పుట్టింది. అయిపోయింది కదా మనం ఇచ్చేసినాం కదా. 10 years తర్వాత ఏంది మా బ్యాచ్ లేటరా అది తీసిచ్చింది. మా అమ్మ తీసేలా, మా నాయన తీసేలా, మా ఊరు మా అత్తోళ్ళు కూడా నాకేమి వేసి చావలా నా బతుక్కి. నా విశ్వాసి చేస్తూ ఉంది మా పాస్టర్ అమ్మకి. ఒక విశ్వాసి కాలు గొలుసు తీసుకొచ్చేస్తా ఉంది. అమ్మా నీ కాలు ఇవన్నీ మేము వేసుకోము. అయినా వాళ్ళ ఆసక్తి చూడండి. మా అందరికి ఉంది, మీకు ఇది లేదు ఇందా నువ్వు వేసుకొని చెప్పి మా పాస్టర్ అమ్మ కాళ్ళలో ఉండేది అది. మా పిల్లలకి అయ్యా పిల్లలకి ఇందా బట్టలు తీసుకో. అలా ఆసక్తి చూడండి. సేవకులను ఎంత బాగా చూసుకుంటున్నారు, సంఘాన్ని ఎంత వాళ్ళ ఆసక్తి చూడండి. నేనేం చెప్తున్నానంటే, అందుకే వాళ్ళు దీవించబడుతున్నారు, అందుకే వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు. ఎప్పుడైతే మనం సేవకుని యొక్క క్షేమాన్ని కోరుతామో, సేవకురాలు క్షేమాన్ని కోరుతాము, వాళ్ళ పిల్లల యొక్క క్షేమాన్ని కోరుతాము, మీరెప్పుడు క్షేమంగా ఉంటారు నాయన. ఎందుకంటే బైబిల్లో చెప్తుంది, దేవుడే సేవకుని యొక్క క్షేమాన్ని చూసి ఆనందిస్తాడంట. విశ్వాసులు మీరేమో తెలియదు కానీ కొన్ని సంఘాల్లో విశ్వాసులు ఏం చేయండి, పాస్టర్ కొంచెం మంచి బట్టలు వేసుకోకూడదు, పర్వాలేదా ముందులాగా లేదు అప్పుడు ఆయన పర్వాలేదు ఇట్లా మాట్లాడుకునే వాళ్ళమ్మా కదా. ஒரு வேளை பாஸ்டர் அம்மா தப்பி தவறி ஒரு நல்ல சேரீ கட்டிச்சனா இவங்களே பார்த்துன்னு இவங்களே பாஸ்டர் அம்மாவை ஏன் கட்டிக்கூடாதா, பாஸ்டர் அம்மா ஒரு நல்ல சேரீ கட்டக்கூடாதா, பாஸ்டர் ஒரு நல்ல ட்ரெஸ் போடக்கூடாதா, ஏன் இந்த வைத்தறிச்சல் సభలో వేండాంగ. సంఘములు దేవుని బిడ్డలు మంచి విషయాల మీద మన ఆసక్తి కలిగి ఉండాలి నాన్న. ఆ ఆసక్తి మనను భక్షించాల. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి మనకు యేసు ప్రభులో ఉన్న అదే ఆసక్తి మనలోకి రావాలా, మనలో ఉండాలా. అది దేవుడు ఎదురు చూస్తున్నటువంటిది. ఆ ఆసక్తి కనపరిచే వాళ్ళగా ఉండాలా. చదవండి అపోస్తుల కార్యము, అపోస్తుల కార్యము అందరూ తీసుకోండి ఆయన. அப்போஸ்தலர் நடபடிகள் 12ஆம் அதிகாரத்தை நம்ம எல்லாம் எடுத்துக்கொள்வோம். 5ஆம் வசனத்தை வாசிப்பு கேட்கும். అపోస్తుల కార్యం 12:5. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు ఆసక్తి పోయి ఇప్పుడు ఏ శక్తి వచ్చిందంటే అత్యాసక్తితో ఏం చేస్తున్నారంట, దేవునికి ప్రార్థన చేయుచున్న సంఘము ఎలా ప్రార్థన చేస్తూ ఉందంటే అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది సభ. తమిళ్ என்ன போட்டிருக்குங்க அத்தியாசக்தி. பேதுரு சிறைசாலையிலே காக்கப்பட்டிருக்கையில் சபையார் அவனுக்காக தேவனை நோக்கி ஊக்கத்தோடு ஜெபம் பண்றாங்களாம். பக்தி வைராக்கியத்தோடு இருக்கிறத பார்த்தாங்க. இங்க ஒரு ஊக்கமான ஜெபம். சபையாருக்குள்ள யாருக்காக இந்த ஜெபம்னா, ஒரு ஊழியக்காரருக்காக ஜெபம், ஊழியக்காரமாக்காக ஜெபம், பிள்ளைகளுக்காக ஜெபம்.
இப்போ சபையில் இப்படியாய் ஊக்கத்தோடு ஜெபிக்கிற ஆட்கள் உண்டா என்று பார்க்கும்போது உலகத்தில் அநேக சபைகளில் ஊக்கத்தோடு ஜெபிக்கிறவர் இல்லை, அநேக பேர் தூக்கத்தோடு ஜெபிக்கிறவர்களாக இருக்கிறார்கள். ஊக்கத்தோடு జెబిக்கிறவர்கள் இல்லை. ఆసక్తితో ప్రార్థన చేయండి సంగమా. ఆసక్తి ఎక్కడ? దేవుని గురించిన, ఇంటిని గురించిన ఆసక్తి, ఇప్పుడు సేవకుల గురించిన ఆసక్తి, అత్యాసక్తి. మంచి విషయాలు నేను చెప్తున్న మాట వింటున్నారా? మొదటిలో ఏ విషయాల మీద ఆసక్తి కలిగి ఉండాలంట? మంచి విషయాల మీద ఆసక్తి. రెండవది సంఘం మీద ఆసక్తి. మూడవది సేవకుల మీద గొప్ప అత్యాసక్తి. సేవకురాల మీద మనం ఒక ఆసక్తి కలిగి వాళ్ళ కొరకే భారంగా ప్రార్థన చేసేవారుగా ఉండాలా. ఆ సంఘము ఆదిమ సంఘము ఎంత ప్రార్థనలో ఉందో చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తుంటాం, ఒకవేళ పాస్టర్ గారిని సువార్త ప్రకటిస్తున్నారని ఒకవేళ అరెస్ట్ చేసి సెరసాల్లో పెట్టేశారు అనుకోండి, நமக்கு கொண்டாட்டம். அவர் என்ன பார்த்தே வசனம் சொல்லியிருந்தார், என்னவே போட்டுனார் வசனத்தில் பார்த்தியா தூக்கி போட்டாங்க உள்ள. அவரவ ఆనందపడము. సంతోషపడే వాళ్ళు ఎక్కువ, ఆనందపడే వాళ్ళు ఎక్కువ. ఇంకా ఇంకొంతమందికి ఏం ఆనందం అంటే சொம்ம ஜபம் அவர் கூப்பிட்டு சொம்ம எங்களை அப்படியே உயிரை எடுத்துன்னு எப்பா நிம்மதியாக போச்சு, அவரை தூக்கி போட்டாங்கப்பா உள்ள அப்படின்னு சொல்லி ரொம்ப ఆనందపడము. ఆదిమ సంఘములో ఉన్న ఆసక్తి చూడండి. అయ్యో నా సేవకుడు మా కొరకే వాక్యం చెప్పి అహర్నిశలు ఉపవాసాలుండి కన్నీళ్లు కార్చి మా క్షేమం కోసమే తన ఇల్లు వదిలి, కుటుంబాన్ని వదిలి, బంధువులను వదిలి, ఊరుని వదిలి, అంత ఆస్తిపాస్తులన్నీ వదులుకొని దేవుడు పిలిచాడన్న పిలుపులో మా ఊరు కాదు, దేశం కాదు, మా భాష కాదు, ఏం కాదు, వచ్చి ఇక్కడ ఎన్నో అనా కష్టాలు పడి తిండికి లేకుండా, కూడుకు లేకుండా, గుడ్డలు లేకుండా, చెప్పులు లేకుండా, దేవుని బిడ్డలారా ఎన్నో నిందలు, అవమానాలు, పోరాటాలు పడి సేవ చేస్తున్న సేవకుల గురించి దాని త్యాగాన్ని తలంచి ఆయన కొరకే ప్రార్థన చేసే వాళ్ళు ఎందరున్నారు నాన్న? రోజు అడుగుతున్నారు దేవుని సేవకుడుగా. ఆ త్యాగాన్ని ఒక విశ్వాసిగాని గుర్తిస్తే ఏ రోజు ఎన్నడూ కూడా సేవకుని నిందించము, మనం సేవకుని దూషించము, సేవకురాలని దూషించము, పిల్లల్ని దూషించము. వాళ్ళ కోసం అత్యాసక్తితో ప్రార్థన చేస్తాం నాన్న. ఎప్పుడు గుర్తుంచుకోండి నాన్న, నేను ఎప్పుడు వచ్చిన సంఘాన్ని బలపరిచేసి వెళ్తాను, సంఘ బిడ్డలకి దేవునికి దగ్గర చేసేసి వెళ్తా, దేవుని మీద ఆసక్తిని పుట్టించేసి వెళ్తా. వినండి జాగ్రత్తగా, ఎందుకంటే చాలా విషయాలు ఉంది. నేను ముగిస్తున్నా. 3 విషయాలు మీకు చెప్పి ముగించాను, అంటే వేరేం లేదు. మీ ఆసక్తి ఎక్కడ? ప్రారంభంలో ఉన్న ఆసక్తి ఇప్పుడు ఎక్కడుంది? అది నేను అడుగుతున్నది. ఆరంభ విశ్వాసం ఎక్కడా? ప్రారంభంలో ఉన్న ప్రార్థన ఎక్కడా? ప్రారంభంలో ఉన్నటువంటి పాట ఎక్కడా? ప్రారంభంలో గంటలుగా మోకరులు ప్రార్థన చేస్తున్నావే, ఇప్పుడెక్కడ ఆ ప్రార్థన అనుభవం? ఎట్ట పాడుతూ ఉన్నావు ప్రారంభంలో, ఇప్పుడు పాడలేకపోతున్నావే. అయితే మాత్రం అక్క నేను ఎట్ట ప్రార్థన చేసేదాన్ని తెలిసిన ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఏమి లే సప్పబడి కూర్చున్నావు. వద్దు నాన్న. ప్రారంభంలో ఏ ఆసక్తి ఉన్నదో అంతం వరకు అదే ఆసక్తితో నడవాలని దేవుని సేవకుడిగా మీకు మనవి చేసుకుంటున్నాను. సంఘము ఎప్పుడైతే అంత అత్యాసక్తితో ప్రార్థన చేసిందో దేవుడు ఆ మొర విన్నాడు, దేవదూతను పంపించాడు, పేతురుని చెరసాల్లో నుండి విడిపించాడు, ఆనందంగా సంతోషంగా సేవ చేయడానికి కృప అనుగ్రహించాడు. మనందరికీ తెలిసిన సంగతి జ్ఞాపకం చేస్తున్నాం మీకు. అదే అత్యాసక్తితో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యాన్ని దయచేసి చదవండి. అదే అత్యాసక్తితో ఏలియా ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. చదువుదాం ఆ మాటని. ఏలియా ఎట్లాంటి స్వభావం కలిగిన వాడంట? మన వంటి స్వభావం కలిగిన వాడే, మనుష్యుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఏలియా కూడా అలాగనే. చూడండి, విశ్వాసులే కాదు, సేవకులు మేము కూడా అత్యాసక్తితో ప్రార్థించవలసిన వారు ఉన్నాం. చూడండి, వాక్యం 2 అంచులు కలిగిన ఖడ్గం. అది మిమ్మల్ని కొయ్యాలా, మమ్మల్ని కొయ్యాలా. అందుకే ఇప్పుడు సేవకులమైన మేము కూడా ఎలా ప్రార్థన చేయాలంటే, దేవుని మీద ఎలా ఉండాలా, సేవ మీద ఎలా ఉండాలంటే మేము కూడా ఆసక్తితోనే ఉండాలా.
ఆసక్తితోనే ప్రార్థించాలా, ఆసక్తితోనే సేవలో ముందుకు సాగాల. నీరసెల్లకూడదు, సొమ్మసెల్లకూడదు. ఏలియా నీలాగా, నాలాగా, మనలాగా మన ఏలియాను గురించి గొప్ప గొప్పగా అనుకున్నాం మామూలుగా. అయితే మనం ఏమిలే, మన వంటి స్వభావం కలిగిన వాడంట, మన వంటి స్వభావం గల మనుష్యుడే అయినప్పటికీ ఎట్ట చేస్తున్నాడంట ప్రార్థన? ఆసక్తితో చేశాడంట. ఆసక్తితో చేయబడే ప్రార్థన దేవుని సన్నిధికి పోయి చేరుతుంది. దేవుడు జవాబు ఇస్తాడు. మరలా అతడు ప్రార్థన చేశాడు ఆసక్తితో. మళ్ళా 3.5 సంవత్సరం తర్వాత వర్షం కురిపించాడు. కాబట్టి నీవు, నేను, మనము ఆసక్తి దేవుని మీద పెట్టాలా, సంఘం మీద పెట్టాలా, సేవకుల మీద పెట్టాలా. అన్ని కార్యాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నాకు ఆసక్తిని ఇవ్వయ్యా అని అడుగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అయ్యగారు నాకు టైం ఇచ్చారు. ఆ టైం అంటే టైం పక్కాగా ముగిస్తాను. నేను 8:50కి ముగించేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడదామండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. హల్లెలూయా. మోకరిద్దాం అందరము ఈ యొక్క రాత్రికాల సమయంలో. మరి దైవజనులు మరి ఈ యొక్క ఆశీర్వాదమైన మాటలను, దేవుని ఇంటిని గూర్చిన మంచి విషయాల మీద ఆసక్తి చూపాలా. మంచి విషయాలు ఏందనేది చాలామందికి తెలియట్లేదు. మంచిది ఏది, చెడ్డది ఏది తెలియట్లా. మరి దేవుని మందిరము, కొంతమంది అంటారు మా ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటున్నామండి. ఏం మా మందిరంలో బైబిల్ అంటున్నది మేము అపోస్తల ఉపదేశమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటందు, సహవాసం మందు ఎడతెగక ఉండాలని బైబిల్లో ఉన్నది. ఉందా లేదా? అంటే ఏం చేయాలైతే మందిరంలో ఏం చేయాలా? ఉపదేశం ఏం చెప్తుంది? మందిరంలో ఏం చేశారు అపోస్తలలో? ఎడతెగక వచ్చి రోజు, ప్రతిరోజు వాళ్ళు దేవుని మందిరంలో వచ్చి ప్రార్థన చేశారని బైబిల్లో ఉన్నది. హల్లెలూయా.